హలో వ్యూయర్స్, నేను ఈరోజు కొత్త పదాలు ఏమీ చెప్పట్లేదు. ఇంతవరకు నేను చూసిన కొన్ని సీరియల్స్లో నాకు నచ్చిన ఒక సీరియల్ గురించి మీకు చెప్పాలనుకున్నాను. ఆ సీరియల్ పేరు వచ్చి మాసంలార్ అపార్థమని. ఈ మాసంలార్ అపార్థమని అన్నదానికి అర్థం చెప్తాను. మాసూం అంటే అమాయకత్వం. ఆ అమాయకత్వానికి మాసూంలార్ అంటే అమాయకంగా ఉండేటువంటి మనుషులు అని, ప్రజలు. ఈ మాసూంలార్ అంటే ఈ అమాయకులు ఉండేటువంటి అపార్ట్మెంట్, అది ఇంగ్లీష్ పదము. అపార్థమని అనేది వీళ్ళ పదం అన్నమాట, ఏది టర్కిష్ పదము. ఈ మాసంలార్ అపార్థమని అనే సీరియల్లో ఈ అపార్ట్మెంట్కి ఆల్మోస్ట్ ఒక 6 ఫ్యామిలీస్ 8 ఫ్యామిలీస్ ఉంటాయి. అది కరెక్ట్గా వాళ్ళు చూపించలేదు. కానీ ఆ అపార్ట్మెంట్లో నివసించే మనుషులందరూ కూడా అమాయకులు అన్న అర్థంతో మాసంలో అపార్థమని అనే హెడ్డింగ్ పెట్టి వాళ్ళు సీరియల్ కథ నడిపించారు. ఈ సీరియల్లో ముఖ్యంగా ఆ అపార్ట్మెంటు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ యొక్క పెద్ద కూతురు, ఈమె చుట్టూనే ఎక్కువ కథ నడుస్తుంది. ఈ అమ్మాయికి 16 ఏళ్ల వయసులో ఆమె తల్లి చనిపోతుంది. ఆమె తల్లి బ్రతుకున్న రోజులు కూడా ఈ అమ్మాయితోటి అంత సఖ్యతగా ప్రేమగా ఎప్పుడూ ఉన్నట్టుగా చూపించలేదు. దానివల్ల ఆమెకి కూతురంటే ఇష్టం ఉన్నట్టుగా అనిపించలేదు. ఆమెను ఎప్పుడు విసుక్కుంటూ ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు, అది చెయ్యి, ఇది చెయ్యి అంట మనిషిని నసపెట్టి ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదు. అలాగే ఈ సఫియా అన్న పిల్ల 10th వరకు 11th 12th వరకు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టము నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ అలాగా హై స్కూల్ ఏజ్ వరకు మాత్రమే స్కూల్కి వెళ్ళగలుగుతుంది. ఆ స్కూల్కి హై స్కూల్ కంప్లీట్ చేసే టైం వరకు కూడా తల్లి ఈమెని సరిగా చదువుకోనివ్వదు, సరిగా డ్రెస్ వేసుకోనివ్వదు, లిప్స్టిక్ వేసుకోకూడదు, ఆడపిల్లలు అందంగా తయారవ్వకూడదు, అంతా చాలా చిరాకు పెట్టేస్తూ ఉండేది. ఒక 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఈమె తల్లి చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఈ సఫియా తర్వాత ఇంకా 3 పిల్లలు ఉంటారు. ఆ 3 పిల్లల బాధ్యత ఈ పెద్ద కూతురు మీదే పడుతుంది. ఈ పెద్ద కూతురికి ఉండేటువంటి చాలా బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే శుభ్రం. ఎంత శుభ్రము అంటే బయట నుంచి ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళ చెప్పులన్నీ సెపరేట్గా మూల పెట్టించాలి. కరోనా టైంలో ప్రపంచమంతా ఎంత శుభ్రం అలాగా ఆ టైము మరి వాళ్ళు ఫిల్మ్ చేసిన టైం కూడా ఇంచుమించు అలాంటిదే ఉంది కాబట్టి వాళ్ళు ఆ టైప్ ఆఫ్ స్టోరీ ఎంచుకున్నారో ఏమో తెలియదు. అయితే సఫియా వాళ్ళ అమ్మకి కూడా అంతకంటే ముందు నుంచి కూడా ఇలాంటి మనం చెప్తే బాగోదు కానీ ఏమన్నారు, జబ్బు బాగా ఎక్కువ నీట్నెస్ ఉండడం అన్నది కూడా ఒక జబ్బు కిందే వేరే వాళ్ళు కామెంట్ చేస్తారనమాట. అదే సీరియల్లోనూ అంత నీట్నెస్ అంటే అతి ఎప్పుడూ పనికిరాదు అన్న ఉద్దేశంలో కూడా కొంత చూపించడం జరిగింది. ఈ అమ్మాయికి ఉండేటువంటి అతి శుభ్రానికి అసలు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే తప్ప అసలు బయట వాళ్ళు ఎవరు ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి లేదు. అలాగే ఈమె ఎవరిని పనులను పెట్టుకోవడానికి, అది అంటే ఇంట్లో పని చేయడానికి ఎవరిని పెట్టుకోవడానికి ఇష్టపడేది కాదు. వీళ్ళ అమ్మ కూడా అలాగే
ఎక్కువ శుభ్రంతో పనంతా తనే చేస్తూ చేస్తూ అనారోగ్యానికి గురయ్యి చనిపోతుంది. అదే అలవాటు ఈమె పెద్ద కూతురికి కూడా వస్తుంది. ఈమె పెద్ద కూతురు తన అలవాట్లతో పాటు ఈమె తర్వాత ఉండేటువంటి చెల్లెళ్ళకి కూడా అదే నేర్పించేస్తుంది అనమాట. నేను ఎంత శుభ్రంగా ఉండాలి, అంత శుభ్రంగా ఉండాలి అని. ఇంకా అక్క చెల్లెళ్ళు పెద్దోళ్ళు ఇద్దరు కూడా ఇంటికే పరిమితం అయిపోతారు. వాళ్ళకి బయట ప్రపంచంతో ఇంకేమీ సంబంధం ఉండదు. వాళ్ళకి బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా భయం. అలా తయారవుతారు. ఆ పెద్దోళ్ళు ఇద్దరు తర్వాత ఒక మగ పిల్లోడు, లాస్ట్లో మళ్ళీ ఇంకొక ఆడపిల్ల. ఈ నలుగురు ఆ ఇంట్లో పిల్లలు. మగపిల్లోడిని కొంత ఏజ్ తర్వాత అమెరికా పంపించి అమెరికాలో చదివించేస్తాడు వాళ్ళ తండ్రి. లాస్ట్లో ఉన్న పిల్ల అందరికంటే బాగా చిన్నపిల్లని స్కూల్కి వెళ్తుంది, కానీ తండ్రి అయితే చెప్తూ ఉంటాడు, నువ్వు ఆ పెద్దోళ్ళిద్దరిలాగా తయారవకమ్మా, నువ్వు బాగా చదువుకో, అందరితోటి కలిసి ఉండాలి, బయటికి ఎక్కడికి వెళ్ళడానికైనా సరే భయపడకూడదు, జనాల్లో తిరగాలి అని ఆమెకి చెప్తూ ఉంటాడు. సీరియల్ అంతా ఎక్కువ శుభ్రంతోనే నిండిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ అతి శుభ్రం నుంచి నెమ్మదిగా వాళ్ళని బయటికి మామూలు మనుషులతో ఎలా కలిసిమెలిసి ఉండాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ సీరియల్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే తల్లి క్యారెక్టర్. ఆ తల్లి పెద్ద కూతురికి అస్తమానం మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆమెని బ్రతుకున్నప్పుడు ఎలా విసుక్కునేదో, ఎలా తిట్టుకునేదో, ఆమె చనిపోయిన తర్వాత కూడా వచ్చి ఆ క్యారెక్టరు అలాగా ఆమె ముందు నిలబెడతా, ఆ క్యారెక్టర్ని చాలా బాగా వాడుకున్నారు అని నాకు అనిపించింది. అలాగే ఇంకా మీరు ఆ సీరియల్ చూడండి. నాకు తెలిసినంత చెప్పాను. ఆ సీరియల్ చూస్తే మీకు కూడా ఎంతో కొంత నచ్చుతుందని అనుకుంటాను. లేదంటే అతి శుభ్రం వల్ల కొన్ని ఎపిసోడ్స్లో చాలా చిరాకు అనిపిస్తుంది. అయినా కూడా ఆ సీరియల్ని చూడొచ్చు అని నేనైతే సజెస్ట్ చేస్తాను. మీరు చూసిన తర్వాత మీ కామెంట్స్లో చెప్పండి ఆ సీరియల్ మీకు ఎలా నచ్చింది. బాయ్.